టీడీపీ అధినేత చంద్రబాబు చేపడుతున్న వస్తున్న మీకోసం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆయన యాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. బాబు పాదయాత్ర 100 రోజుల మార్క్ దాటడంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రైతు సమస్యలపై నామమాత్రంగా కూడా ప్రభుత్వం పనిచేయడం లేదని చంద్రబాబు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 30,500 కోట్ల భారాన్ని మోపారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. అసమర్థ అవినీతి ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన టీడీపీ కార్యకర్తలకు సూచించారు. తప్పు చేయకపోయినా టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని బాబు మండిపడ్డారు. బస్సులు పంపిస్తున్నాడు. ఆయన మోటివేట్ చేస్తాడు, మిమ్మల్ని బస్సులు పంపిస్తాడు, ఒక మీటింగ్ అడ్రస్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. మీ సమస్యలు పట్టించుకోవడం కానీ, మీకు ఏదైనా చేయాలని ఆలోచన కానీ, మిమ్మల్ని అభివృద్ధి చేయాలని లేదా ఆయనకు ఎవరు మనుషులు ఉన్నారు కాబట్టి రెడీమేడ్ గా మీరు ఉంటారు కాబట్టి ఊరికి ఒక బస్సు పంపిస్తే మీరు అందరూ చేస్తారు. ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు ఒక్కొక్కరు ఐకేపీ చెప్తే ఎవరికి ఎన్ని సంఘాలు ఉన్నాయి? 50 ఉన్నాయా, 100 ఉన్నాయా? 50 సంఘాలు ఉన్నాయి. శుభ్రంగా 50 సంఘాల్లో 50 ఇంటూ 15 మంది ఆవరేజ్ అంటే 500 మంది 4 బస్సులు కావాలంటే మీరు వేసుకొని వచ్చేస్తాను. ఇదే జరుగుతా ఉంది. నేను అప్పుడు రాజకీయాలకు ఉపయోగించాల. అప్పుడు నేనేం ఉపయోగించాలంటే అందరినీ రమ్మని ఒక మీటింగ్ ఒక్క రోజంతా పెట్టి మీరు చర్చించుకుని నేను మీకు కొన్ని ఆలోచనలు ఇచ్చి ఆ ఆలోచనలు అమలు చేయడానికి మేము ఉపయోగించాం. రాష్ట్రంలో 90% కేంద్రం నుంచి బయటకు వచ్చినట్టు అవన్నీ ఆలోచిస్తాం. తప్పకుండా చేద్దామా, మీ డిమాండ్స్ కూడా సాధిస్తాం. మీరు కూడా రాజకీయాలకు కాకుండా మంచి కోసం పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం.